మనమైతే శ్రీశైలం వచ్చినాం కదా, శ్రీశైలం వెళ్ళే దారిలోనే మన పర్సన్ బస్ ఫామ్ హౌస్ గాయస్. అది ఇల్లే ఫామ్ హౌస్, అది ఫామ్ హౌస్ చేశారు. అయితే అలా బోర్డు తీసుకుంటే అనిపిస్తుంది కదా పర్సన్ బాయ్స్ అని. శ్రీశైలం అయితే వచ్చాను. 250 గోయింగ్ టు శ్రీశైలం, 250 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్ మన ఢిల్లీ డ్యామ్. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. ఏదో చిన్న విషయం అయితే మన డ్యామ్ ఉంది. మన నాని అడవి వచ్చేసిండు. ఎడుకోతున్నాం మనం. ఎన్ని కిలోమీటర్లు? 250 గోయింగ్ టు శ్రీశైలం, 250 కిలోమీటర్స్ అవుట్ ఆఫ్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే శ్రీశైలం అయితే పోతున్నాం అనమాట. అంటే శ్రీశైలం పోయి దేవునికి మొక్కి నానేడు ఏం చేస్తున్నాడు. శ్రీశైలం తెలుసా అసలు? ఏడుంది శ్రీశైలం ఎందుకు ఏ గాయసానికి శ్రీశైలం ఏడుందో మీ తెలియదు గాయసానికి. హలో గాయస్, మనమైతే ఇప్పుడు పోతున్నాం శ్రీశైలం. ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే మనం శ్రీశైలంలో అయితే పోతాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయితే 7 లోపు మనం పుడతాం. కరెక్ట్ నాడికి వెళ్ళిపోతాం మనం 7 లోపు. ఇగో మనము అయితే ఎన్ని రోజులకు శ్రీశైలం అయితే పోతున్నాం. మనమైతే ఒక చిన్న కార్లో అయితే పోతాం. గైస్ మేమైతే ఇప్పుడు ఏడున్నామంటే మహేష్ గంటలో ఉన్నాం అనమాట. మహేష్ గంటలో ఉన్నాము. ఇప్పుడు మేము గుడికి వచ్చినాం అనమాట. గుడి మొక్కనికి ఏడున్నామైతే మీకైతే ఒప్పిస్తా. ఇగో షేరా బయట గంటలు అయితే ఉన్నాం. ఏం చేసినామంటే నేను నాన్నేడు ఆకలిస్తుందని చెప్పి కొనుక్కున్నాం అనమాట తిన్నింకి. నేను ఒక బింగో కొనుక్కున్నా. మనకైతే ఫుల్ తిన్న కూడా సరిపోలే. తీసి అన్నం అయితే ఇడైతే తింటున్నాం అనమాట. ఇప్పుడైతే లొకేషన్ అయితే మస్తు ఉందన్నమాట. ఇక్కడ ఉస్కర్ ఎంకల కొండలు మస్తు ఉంది లొకేషన్ బి. ఇప్పుడు అయితే మేము ఏమేమి తెచ్చుకున్నాం, ఎట్లే తింటాం, ఏడా తింటాం అన్ని చూపించేస్తా అట్లే. గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం తింటాంకి. రోటీలు తెచ్చుకున్నాం. చపాతీ కావాలంటే ఏదో తీసుకుంటా, వద్దులే మళ్ళీ నాకు దొరకదు. చపాతీ కారం పల్లీల కారం తెచ్చుకున్నాం. నమ్మకూరు గాయస్, అవన్నీ వాడు తేలే, అవన్నీ నేను తెచ్చిన. వాడు తెచ్చిన చెప్తున్నాడు మొత్తం. లొకేషన్ చూడండి. ఇప్పుడు మన వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నాను? ఫ్లాష్ మ్యాన్ గురించి ఏం చెప్తావు? సరే మన ఆడియన్స్ చెప్పు సబ్స్క్రైబర్స్ చెప్పురా. ఇప్పుడే మనము ఢిల్లీ డ్యామ్ కాడికి అయితే వచ్చేసాం. ఇక్కడ సైలెంట్ డ్యామ్ అయితే ఉంది, మేము చూపించేస్తా. ఇప్పుడు చూడాలి, ఇది మన ఢిల్లీ డ్యామ్. చూడండి ఇప్పుడే మనమైతే ఢిల్లీ డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. ఇక చూసేసారు మన ఢిల్లీ డ్యామ్. చూసారుగా ఇగో మన ఢిల్లీ డ్యామ్. ఇగో గుళ్ళు అందరూ వచ్చేసాం అనుకో. శ్రీశైలం కాదు రేది డిండి డ్యామ్. డిండి అంట, డిండిరా డిండి. అందరు ఫోటోలు తీసుకురా. ఈరోజు అయితే పోయి మళ్ళీ శ్రీశైలం నుండి రేపు దర్శనం అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే కార్ ఎక్కేదాం. చాయ్ అవుతాం మంచిగా. ఫుల్
చల్లి పెడుతుంది, చల్లి పెట్టి గుండె మొత్తం గలగలకి ఇదైతే డేంజర్ రా. మనమైతే శ్రీశైలం వచ్చాం కదా, ఆడైతే మనకు పోయే దారిలోనే పర్షత్ బైస్ వాళ్ళ హోటల్ ఫామ్ హౌస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనం కరెక్ట్ అదే లొకేషన్ ఉంటాం, మీకైతే చూపించేస్తాం. కేపీ ఫ్యామిలీ అని ఉంది, కేపీ అన్న అనమాట. ఏ లోకల్ ఉంటే పర్షత్ బాయ్స్ ఉంటుంది. చలో మీకైతే వచ్చేస్తాం. మనమైతే శ్రీశైలం వచ్చాం కదా, శ్రీశైలం వెళ్ళే దారిలోనే మన ఫామ్ హౌస్ గాయస్. అది ఫామ్ హౌస్ అయితే అలా బోర్డు తీసుకుంటే పర్సెంట్ బాయ్స్ అని ఇది అయితే మన శ్రీశైలం గుట్టలలో ఎక్కే దారిలో ఉంటుంది గాయస్. వచ్చే దారిలోనే కనిపిస్తుంది మనకు. ఇక్కడ 2 కేపీ హోటల్ మరియు పర్సెంట్ బాయ్స్ హోటల్ 2 ఉన్నాయి. కేపీ అన్నాలని మొత్తం ఎవరో వచ్చారు అసలు మనకు తెలియదు. అక్కడ కూడా ఒకటి ఉంది, ఆడ చూసుకోరు మీరు. అక్కడ బోర్డు అయితే చూసుకోవాలి, పర్షత్ ఫ్యామిలీ, పర్షత్ బాయ్స్. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. ఏదో చిన్న విషయం అయితే మన డ్యామ్ ఉంది చూసుకోరు, మొత్తం డ్యామ్ 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 డ్యామ్. గాయస్ ఇప్పుడైతే మేమైతే వచ్చేసినాం అనమాట శ్రీశైలం అయితే. ఎడి తిరిగి ఎంజాయ్ చేసి ఇప్పుడైతే మేమైతే డ్యామ్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. డ్యామ్ కింద ఒప్పించేసా చూడండి, కింద డ్యామ్ కాడికి అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ చూడండి బాబా లొకేషన్ అయితే పిక్చర్లు అయిపోతారు మీరు చూస్తే. బాబా చూడండి, మీకైతే చూపిస్తే ఇప్పుడు గాయస్ చూసుకోరంటున్నా. డ్యామ్కి అయితే వచ్చేసినాం అనమాట మనం. శ్రీశైలం డ్యామ్ అనమాట. చూడండి ఆడుంది మాట, ఆడుంది అది మాట కాదు డ్యామ్, అది మాట కాదు అది డ్యామ్. ఆడుంది అనమాట డ్యామ్. మేము ఈడున్నాం. ఓ బ్రిడ్జ్ వచ్చేసి ఆడుంది. బ్రిడ్జ్ వచ్చేసి ఆడుంది. నేను వచ్చేసి ఈడుండు. ఇప్పుడు మనమైతే కార్ముఖం చేయగలుగుతాడు ఎంట్రీ అయితే మన గుండెలు ఎందుకు పిచ్చి అరిసింది, అందుకని అవుతున్నాడు. మీరు నవ్వినా చచ్చిపోతారు. వద్దు మళ్ళీ నానే అంటే ఏం కాలే గాయస్, మనం కొంచెం ఖాళీగా తప్పని పడ్డామాట అంతే. సింపుల్ హాయిస్. అందుకే రాత్రి చెప్తాం మెల్లవరా అంటే అవసరానికి 4 సార్లు ఆపినాం గాయస్ ఇప్పటికి, 4 సార్లు. డేంజర్ చుక్కాలు చూసినా నేనైతే చలికి ఫుల్ చలి పెడుతుంది. డిక్కిలే కానీ తీసే ఇప్పుడు అన్ని పడిపోతాయి, అందుకని చల్లి అట్టుకోండి. అన్ని మన దేవుడే మనం వచ్చేసి ఆంధ్రాలో ఉన్నాం కాదు. ఆంధ్రాలో ఉంది, మనం తెలంగాణ ఎగ్జిట్ అయిపోయినాం, ఆంధ్రాకి ఎంట్రీ ఇచ్చేసినాం. బాగుంటుంది చాలా పెద్దది. రావాలనుకుంటే వచ్చేసి డోర్లు అయితే మనం ఇప్పుడే మనం శ్రీశైలంకి వచ్చినాం. హ్యాపీ సండే గాయ్స్. అయితే కింద పోతే ఇప్పుడు 4 అవుతుంది గైస్. 4 టైం వచ్చింది గాయ్స్. ఇప్పుడు మనకు 500 మెట్లు దిగాలంట, సామాన్లు తీసుకోవాలంట. అందుకని దీంట్లో 500 మెట్లు 500 మేము ఇంకా 10 దిగినా మధ్య గాయ్స్. ఇప్పుడే మనం పాతలగడ అక్కడైతే వచ్చినాం. ముంగట డ్యామ్ ఉంది, డ్యామ్ ముంగడ అయితే డ్యామ్ పైన మనం ఉన్నాం. కిందికి మొత్తం స్నానం చేసుకున్నాం. డ్యామ్ ఎట్లుందో. సో గైస్ స్నానం అయితే అయిపోయింది, గుడికి పోయి దర్శనం చేసుకోండి. చలో వెళ్ళిపోదాం. మనం స్నానం చేసుకొని అయితే దర్శనంలో వెళ్ళిపోతాం. ఇప్పుడు స్నానం చేసుకొని మెట్లు ఎక్కాలంటే సగం మెట్లు అయితే ఎక్కిన, ఇంకా సగం ఉంది. వస్తే ఇంత మనం మెట్లు వేసాక అయితే
బయటకు అక్కడ మీకు పొద్దున అయితే ఏమో కనిపించలేదు కదా. कन्नजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी। శివాజీ మహారాజ్ విగ్రహం కాడికి అయితే వచ్చినాం అనమాట మనము. శివాజీ స్ఫూర్తి కేంద్రం అని చెప్పి ఆడికైతే వచ్చినాం అనమాట గైస్. మీకు లోపల ఏమేమి అన్నీ చూపించేస్తా. సో గైస్ ఇప్పుడైతే మేమైతే లోపలికైతే వచ్చినాం అనమాట. మీకు ఇక్కడ శివాజీ బొమ్మ చూపిస్తే పిచ్చోలు అయిపోతారు అనమాట. మీకైతే చూపిస్తా పారి. कन्नजमी कंस पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी। మళ్ళీ డ్యామ్ కాడికి అయితే వచ్చినాం. నైట్ చూసినా పగలు లొకేషన్ చూడు. ఖాళీ లొకేషన్ చూడు. లొకేషన్ చూసి రైతు కింద చెరువు చూడు. ఒకటి చూసిరుగా గాయస్, ఖాళీ పడవ అయితే పోతుంది. అయితే పోతున్నాయి గ్యాస్. ఇప్పుడైతే మేము ఏం చేయబోతున్నాం అంటే కిందికి అయితే పోతున్నాం. ట్యాంక్ తీసుకోవాలి. ఖాళీ కిందికి పోయి ఆడ స్నానాలు అయితే వేసుకున్నాము. అక్కడ అలా కనిపిస్తుంది గాయస్ మీకు. అక్కడ స్నానం చేసుకుంటాం. కళ్ళు చెదిరిపోతున్నాయి గాయస్. ఇదంతా వస్తుంటే ఖాళీ మనకు. కాలిపిల్లి లొకేషన్ అయితే కామెంట్ చేయండి. బాగుందంటే బాగుందని చెప్పి మీరు కూడా వచ్చారు గాయస్. ఇంకెవరెవరు రాలేరు.